ఎవరిని చూసినా రియల్ ఎస్టేట్ లో పైసలు సంపాదించిన అంటూ నువ్వు ఏడగొంటుర్రా, ఎప్పుడు కొంటుర్రా? దాచిపెట్టుకొని కొంటుర్రా, దాచుకొని కొంటుర్రా, భూమి మీద కొంటుర్రా, చంద్రమండలం మీద కొంటుర్రా? ఇప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ అంటే ఓపెన్ ప్లాట్ అనుకుంటారు. నీకు ఓపెన్ ప్లాట్ కొనుక్కుందామని అంటే నువ్వు ఎక్కడ పెడతా అంటావు అక్క? గచ్చిబౌలిలా. ఇక్కడనే సరిపోయిన గచ్చిబౌలే పెడితే గజమే 1,50,000 ఉంది అక్క. అంటే నీకు 200 గజాలు 3 కోట్లకు వస్తుంది. కాడబెట్టి ఏం సంపాదిస్తావు అక్క? మంచిగా 20-30 లక్షలలో ఒక 200 గజాల బిట్ వచ్చేటట్టు చూసుకుంటే ఒక 5 సంవత్సరాలు అది ₹1 కోటి అవుతుంది. అట్లా రియల్ ఎస్టేట్ లో పైసలు సంపాదించి నువ్వు ఇంకోని చెప్తావు సంపాదించిన అని చెప్పి. హైదరాబాద్ లో ఉండే ఎవరిని అడిగినా చెప్తారు. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ బాగా పెరుగుతుంది, ఇంకా పెరుగుతూనే ఎక్కడ ఉంటుంది అంటే షాద్ నగర్ రోడ్. ఎందుకంటే ఆ హైవే ఐకానిక్ హైవే, కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే. ఆడ పెట్టాక మనకు 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకు ఆ హైవే పైన షాద్ నగర్ లా. పెట్టు 5 సంవత్సరాలు వదిలేసాయి, రీసేల్ కూడా ఈజీ అయిపోతుంది. మంచిగా ₹1 కోటి సంపాదిస్తావు. నేను కూడా ఇట్లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేసి నేను కూడా ఇన్నుడు కాదు చెప్పుడు స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాల కంటే ఇంకా గ్రోత్ కి ఛాన్స్ ఉన్న ఏరియాస్ లో పెట్టండి. షాద్ నగర్ ఇస్ ద బెస్ట్ ఏరియా. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిఎం షాద్ నగర్. ఎవరిని చూసినా రియల్ ఎస్టేట్ లో పైసలు సంపాదించిన అంటూ నువ్వు ఏడగొంటుర్రా, ఎప్పుడు కొంటుర్రా? దాచిపెట్టుకొని కొంటుర్రా, దాచుకొని కొంటుర్రా, భూమి మీద కొంటుర్రా, చంద్రమండలం మీద కొంటుర్రా? ఇప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ అంటే ఓపెన్ ప్లాట్ అనుకుంటారు. నీకు ఓపెన్ ప్లాట్ కొనుక్కుందామని అంటే నువ్వు ఎక్కడ పెడతా అంటావు అక్క? గచ్చిబౌలిలా. ఇక్కడనే సరిపోయిన గచ్చిబౌలే పెడితే గజమే 1,50,000 ఉంది అక్క. అంటే నీకు 200 గజాలు 3 కోట్లకు వస్తుంది. కాడబెట్టి ఏం సంపాదిస్తావు అక్క? మంచిగా 20-30 లక్షలలో ఒక 200 గజాల బిట్ వచ్చేటట్టు చూసుకుంటే ఒక 5 సంవత్సరాలు